జై శ్రీరామ్. శ్రీమాత్ర నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం జూలై 27వ తారీఖు నుంచి 2025 సంవత్సరం ఆగస్టు 2వ తారీఖు వరకు ఈ వారం యొక్క వారఫలాలు, ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు. మిథున రాశిలో బృహస్పతి, దేవగురువైన బృహస్పతి, అలాగే దైత్యగురువైన శుక్రాచార్యుల వారి సంచారము. కర్కాటక రాశిలో సూర్యనారాయణమూర్తి వక్రించిన బుధ భగవానుడితోటి కూడిన సంచారము. సింహరాశిలో కేతుదేవుడు మంగళ సంచారము. మంగళ్ ఒక 2 రోజులు సింహరాశిలో సంచారం చేసి తదుపరి ఆయన కన్యారాశిలో ఆయన సంచారాన్ని కొనసాగిస్తున్నారు. సింహరాశి నుంచి కన్యారాశిలోకి మారుతున్నారు. రాహు భగవానుడు కుంభరాశిలో సంచారము. వక్రించిన శనీశ్వరుడు ఆఖరిదైన మీనరాశిలో సంచారము. అన్ని రాశుల్ని తొందరగా చుట్టూ వచ్చే, అతివేగంగా చుట్టూ వచ్చే ఆ గ్రహము చంద్ర భగవానుడు. ఈయన ఈ వారము సింహరాశి నుంచి తులారాశి వరకు ఆయన సంచారం ఉంటుంది. ఈ 3 రాశులు ఆయన సంచారం ఉంటుంది. ఇవి ఈ వారంలో గోచారంలో ఉన్న గ్రహదేవతలు ఈ రాశుల్లో ఉన్నారు. ఈ రాశుల్లో వాళ్ళు స్థితులై ఉండడం వల్ల ఈ వారం గోచార గ్రహస్థితుల ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉంటుందో మనం చూద్దాం. మేషరాశిలో పుట్టిన వాళ్ళకి, మేష లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి ఈ వారము నేను చెప్పాను ఆల్రెడీ, ప్రామిస్ ఉంది గోచారాలు గ్రహదేవతలు కలగజేస్తున్నాయని. ఇది మేషరాశి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఆ తృతీయ వ్యయము ఎగ్జాక్ట్గా అదే అవుతాయి కదా మీ రాశి వాళ్ళకి. కాలపురుషుడు కుండలిలో బచక్రంలో మొదటి రాశి మీది కాబట్టి మీకు ఎలా ఉంటుందంటే మీరు చేసే ప్రాజెక్ట్స్, మీరు చేపట్టే పనులు అవన్నీ కూడా చాలా చక్కగా ముందుకు వెళ్తాయి. డెఫినెట్గా మీరు గడిచిన రోజుల్లో ఒకటి అనుకుంటారు, అది ఆ పని ముందుకు వెళ్ళట్లేదన్న బాధ, అసంతృప్తి లోపల నలిగిపోతూ ఉన్నారు. డెఫినెట్గా ఇది గ్రహదేవతలు ముందుకు తీసుకెళ్తున్నాయి. మీకున్న ప్రాజెక్ట్స్ అన్నిటినీ కూడా, మీరు ఏవేవైతే డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు వెళ్తే మీకు అది చాలా సంతృప్తిని అనిపిస్తుంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు వెళ్ళడమే రైట్ టైము. ఇంతకు ముందు జరిగి ఉంటే ఇది ఇంత బాగా అయ్యేది కాదేమో, ఇంత బాగా ఉండేది కాదు అని మీకు అనిపిస్తుంది. డెఫినెట్గా దేవుడు నిజంగా నాకు మేలు చేశాడు, రైట్ టైంలో నాకు ఇది తీసుకొచ్చి మంచి టెర్మినల్లో పెట్టేశాడని మీరు అనుకుంటారు. ఇది ఉంటుంది. ఇది ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, లేదా మీరు ఏదైనా ప్రాజెక్ట్స్ చేయాలనుకున్నా ప్రతి ఒక్కరికి ఈ పాయింట్ ఉంటుంది. అందుకే నేను ఇంకా ప్రత్యేకించి విడివిడిగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, లేదంటే ఏదైనా ప్రాజెక్ట్స్ చేపట్టే వాళ్ళని చెప్పట్లా, అందరికీ యూనిక్గా ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంది. కాబట్టి విద్యార్థినులకి కూడా మంచి సమయం ఇది. మీరంటే ఇనిషియేషన్ తీసుకుంటారు, మీ అంతటి మీరే ఇనిషియేషన్స్ తీసుకొని మీ ప్రోగ్రెస్ మీద మీరు దృష్టి సారిస్తారు. ఈ విధంగా మంచి జోష్తో ఉంటారు విద్యార్థులు. జోష్తో మీ పనులన్నీ మీరు చక్కగా నెరవేర్చుకుంటారు. వివాహ ప్రయత్నాలు చేయడానికి అనుకూలంగానే ఉంది. మేష లగ్నంలో పుట్టిన వాళ్ళు మీరు వివాహ ప్రయత్నం కోసం ప్రయత్నిస్తుంటారు. అది నేను మొదటి చెప్పాను కాబట్టి ఇంకా నేను మళ్ళీ విడిగా ఇది చెప్పట్లేదు, బట్ అనుకూలంగా అయితే ఉంది. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి. వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఒక ప్రామిస్ ఉందని చెప్పాను కదా స్టార్టింగ్లో. మీకు ఏదైనా అంటే వివాహానికి సంబంధించింది ఏది ఉన్నా సరే అది అవుతుంది. దానికి తోడు ప్లస్ మీకు ఇంకోటి ఏంటంటే ఆదాయపరంగా మీకు సంతోషం అనిపిస్తుంది. సేవింగ్స్కి కావచ్చు, ఆదాయపరంగా మనకి సంతృప్తిగా అనిపించే విధంగా మన ఆదాయం కూడా ఉండాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళు అనుకోవడం కాదు మనం బాగున్నాము ఇలా అని, మనం కూడా మన గురించి అనుకోవాలి కదా. అలా ఉండేట్టు ఈ వారం నుంచి ప్రామిస్ ఉంది. ఇది ఒక్క వారం కానీ మనం చెప్పడానికి లేదు, ప్రామిస్ ఉంది. మీ మాటకి విలువ పెరుగుతుంది. మాటల ద్వారా మీరు చాలా స్వాంతన పొందుతారు. అంటే మీరు ఎవరితో మాట్లాడినా మిమ్మల్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉంటారు, డిస్కరేజ్ అయితే చేయరు మిమ్మల్ని. మీరు ఆ ఫోన్ కావచ్చు, లేదా మనుషులను పర్సనల్గా కావచ్చు కలిసినప్పుడు, ఎందుకంటే మనం అందరం మనుషులం, ఎవరో ఒకళ్ళని కలవకుండా మనకి డే అయితే అవ్వదు. డెఫినెట్గా ఎవరో ఒకళ్ళని కలవాల్సి వస్తాం, మాట్లాడాల్సి వస్తాం. అది చుట్టుపక్కల వాళ్ళతో కావచ్చు, లేదా బయట వాళ్ళతో కావచ్చు. ఇలా మనకు ఉంటుంది ఒక సోషల్ సర్కిల్, ప్రతి ఒక్క మానవులకు ఉంటుంది. సోషల్ సర్కిల్ ఎలాబరేట్ అవుతుంది. ఇప్పుడున్న సోషల్ సర్కిల్ వల్ల కూడా మీకు చాలా స్వాంతన పొందుతారు, హ్యాపీగా అనిపిస్తారు. ఒక్కోసారి మన ఆనందానికి మన చుట్టూ ఉన్న మనుషులే కారణమవుతారు.
మనకున్న బాధకి డెఫినెట్గా మన ఆనందానికి కారణమైనా కాకపోయినా అట్ ఏ టైమ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన దుఃఖానికైతే మన చుట్టూ ఉన్న వాళ్ళు కారణం డెఫినెట్గా అవుతారు. ఈ వారము మీకు అలా ఉండదు. మీ చుట్టూ ఉన్న వారందరూ కూడా మీ ఆనందానికి కారణహేతులు అవుతారు. డెఫినెట్గా మీరు అది చూసే తీరుతారు ఈ వారం. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి అందరికీ కూడా చాలా చక్కటి శుభ సమయం. అదే నేను చెప్పాను కదా, ఆర్థికంగా మంచి లాభపడే సమయం అని. అందువల్ల ఆర్థికంగా మంచి లాభపడే సమయం ఉద్యోగస్తులు, వ్యాపారస్తులకి లిటరల్గా అప్లికేబుల్ అవుతుంది. గృహిణీలకైతే మీకు అంటే మనీ నిల్వలు ఎక్కువ అవుతాయి మీకు. అది ఎలాగోలా మీ ఇంట్లో వాళ్ళు మీకు ఖర్చు పెట్టుకోమని ఎక్కువ డబ్బులు ఇవ్వచ్చు. ఇలా మీరు కొంచెం కాస్ట్లీ ఆర్టికల్స్ మీకు గిఫ్ట్ రూపంలో రావచ్చు, లేదా మీరు కొనుక్కోవడానికి డబ్బులు స్పెండ్ చేయొచ్చు. మీకు ఏదైతే ఏ డబ్బులు స్పెండింగ్ మీకు ఆనందాన్ని ఇస్తుందో అది మీకు అవుతుంది. విద్యార్థినులందరికీ కూడా మంచి సమయము. దాంతోపాటు సీనియర్ సిటిజన్స్కి చాలా శుభ సమయం అనే చెప్పాలి. ఇది ఈ వారం యొక్క గోచర గ్రహస్థితులు వృషభ రాశి, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి మీ రాశి ద్విశుభవ రాశి. మీ రాశిలోనే గురు శుక్రుల సంచారం ఎక్కువ స్పెషల్ మీకు ఉంటుంది. ద్వాదశ రాశుల వాళ్ళకంటే కూడా స్పెషల్ ఫలితాలు అంటే స్పెషల్ ప్రివిలేజ్, ప్రోటోకాల్ అని అంటాం కదా, అలా మీరు ఇప్పుడు ఉన్నారు. దేవతలు మీకు ప్రోటోకాల్ని ఇస్తూ ఉన్నారు. మీ మనసులో ఉన్న ఏవేవైతే ప్రాజెక్ట్స్ మీ మనసులో ఉన్నాయో ధనపరంగా లేకపోతే స్పిరిచువాలిటీ వైజ్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ మెటీరియలైజ్ చేసే విధంగా గ్రౌండ్ వర్క్స్ మీరు చేస్తారు ఈ వీక్ నుంచి. మీ ఆలోచనలు అంటే గ్రౌండ్ వర్క్ అంటే మీరు గ్రౌండ్ వర్క్ ఫిజికల్గా చేయొచ్చు, లేదా మన థాట్ ప్రాసెస్తో ముందు మనం ఒక స్కెచ్ చేసుకోవాలి కదా. ఏదైనా ఒక మంచి పని చేయాలంటే ఒక ప్లాన్ చేసుకోవాలి కదా. అలా ప్లానింగ్స్ బాగా జరుగుతాయి. ఇది కాదు లైఫ్ ఇంకా బాగా సెటిల్ అవ్వాలి అలా మీకు అనిపించి మీరేం చేస్తారంటే కొన్ని మంచి ప్లాన్స్, మంచి నిర్ణయాలు మీ మైండ్లో మెదులుతాయి. ఎందుకంటే గ్రహదేవతలు ఇప్పుడు చల్లగా దీవిస్తున్నారు కాబట్టి. దీనివల్ల ఏమవుతుందంటే మీరు అనుకున్నవి అవుతాయి. మీరు అనుకున్నవన్నీ కూడా మేనిఫెస్ట్ అవుతాయి. మేనిఫెస్టేషన్ అనేది ఈ వారము మిథున రాశి, ఈ వారం నుంచి 6 months లోపల మిథున రాశి వాళ్ళకి, మిథున లగ్నం వాళ్ళకి చాలా చక్కగా ఉంది. సో ఇది మీకు డెఫినెట్గా మంచి ఫలితాలను ఇచ్చి తీరుతుంది. ఆల్రెడీ ఏలినాడు శనిలో కొంత కంటక శనితో కొంత ఇబ్బంది పడుతూ ఉన్న ఇప్పుడు మీరు కొంచెం రిలాక్స్ మోడ్ అని చెప్పచ్చు. అంటే గడిచిన 2 నెలల నుంచి ఒక అసందిగ్ధ పరిస్థితి, అది మీ ఇంట్లో వాళ్ళ వల్ల కావచ్చు, లేదా మీకు పర్సనల్గా కావచ్చు, వృత్తిరీత్యా కావచ్చు, ఏమీ అర్థం కాని పరిస్థితి, కన్ఫ్యూజన్ స్థితి. దాంట్లోంచి ఈ వారం నుంచి నెమ్మదిగా బయటకు వస్తారు. ఇది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. విద్యార్థినులకి సూపర్బ్ పీరియడ్, చాలా బాగా ఉంది. దేవతల ఆశీస్సులతోటి మీకు అంటే మీ స్టడీస్లో ర్యాపిడ్ గ్రోత్ మీరు చూస్తారు. గృహిణులకి చాలా మంచి శుభ సమయం. గృహిణులందరికీ కూడా మిథున రాశి, మిథున లగ్నంలో మీరు పుడితే కనుక మీకు ఏదైనా ఒక గిఫ్ట్ మీరు రావచ్చు, లేదా మీరు కొనుక్కోవచ్చు. గోల్డ్ ఇలాంటివి మీరు కొనుక్కునే ఛాన్స్ ఉంది. లేదా మీకు ఇష్టమైన వస్తువు, గోల్డే అందరికీ ఇష్టం ఉండాలని ఉండదు. సో మీకు ఏది ఇష్టమైతే అది కొనుక్కోవడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా చాలా మంచి శుభ సమయం. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి. కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఎన్నడూ లేని విధంగా మీకు ఈ వారం నుంచి చాలా అంటే ఆరా క్లెన్స్ అవుతుంది. మీ ఆరా క్లెన్స్ అవుతుంది. పూర్తిగా చాలా ట్రాన్స్ఫర్మేటివ్ మోడ్లో మీరు వెళ్తున్నారు. ఒక 6 నెలలుగా మనం తీసుకుందాము. మానసికంగా బాగా డిస్టర్బ్డ్గా ఉన్నారు. అది మీరు ఎవరికి కూడా చెప్పుకోలేకపోతున్నారు. అంటే డిస్టర్బ్డ్గా ఉండడానికి రీజన్ కూడా మీకు అర్థం కావడం లేదు. అది ఆరోగ్యం గురించి బెంగ కావచ్చు, ఏంటి ఆరోగ్యం ఇలా అయిపోతుందన్న బెంగ అన్నా కావచ్చు. ఆరోగ్యం గురించి బెంగ కాకపోతే లేకపోతే కనుక ఏదో ఒక ఆలోచనలతోటి మనసంతా అల్లకొల్లోలంగా ఉంది. ఈ వారం నుంచి మీ ఆరా మొత్తం క్లెన్స్ చేస్తూ ఉన్నారు. మొత్తం గురు శుక్రులు అలాగే గోచరంలో ఉన్న గ్రహదేవతలు కూడా దానికి సపోర్ట్ చేస్తూ ఉంది. కొత్త ఎనర్జీతోటి ఉత్సాహంగా, ఉల్లాసంగా ఈ వారం నుంచి మీరు మారబోతూ ఉన్నారు. అంతకుముందు తో పోలిస్తే మీ ఎనర్జీ లెవెల్స్ చాలా బూస్టప్ అవుతాయి. చాలా హై అండ్ ఎనర్జీ లెవెల్స్ మీరు చూస్తారు.
మీకున్న ఆరా అంతా కూడా క్లెంజ్ చేస్తూ ఉన్నారు గోచారం ఉన్న గ్రహ దేవతలు. దాని ద్వారా ఏమవుతుంది, మనసు చాలా అంటే చాలా రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది. శరీరము చాలా తేలిగ్గా అనిపిస్తుంది. ఏదైనా ఒక పని చేయాలంటే చాలా ఉత్సాహంగా చేస్తారు. మనసు కనుక బరువెక్కి ఉంటే ఈ బరువెక్కిన ఎఫెక్ట్ శరీరం మీద పడి ఏ పని చేయాలన్నా బుద్ధి రాకపోవడం, ఒక పట్టాన లేవలేకపోవడం, ఒకటే చోట కుదేసిన బస్తాలా కూర్చోవడం, అంటే మనకి తెలియకుండానే. అలాగే పనులన్నీ నెమ్మదిగా చేయడం. అంతకుముందు 10 నిమిషాల్లో చేసే పని ఈ 6 నెలలలో గంటలు గంటలు అవుతుంది. సో ఇది అంటే కారణం అర్థం కావడం లేదు. వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టేస్తున్నాడు. కాదు పులి స్టాప్ పెడుతున్నాయి గ్రహదేవతలు. ఆరా అంతా క్లెంజ్ చేస్తూ ఉన్నారు గ్రహదేవతలు. గోచారంలో ఉన్న గ్రహదేవతలు, ప్రత్యేకించి గురు శుక్రులు ఇద్దరు కూడా ఆరా క్లెంజ్ చేస్తూ ఉన్నారు. దీంతో ఏంటంటే మానసిక ఆనందం, శారీరక ఆనందం, ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే సెటరేట్ అవుతాయి. దాంతోపాటు ఆరోగ్యం కుదుట పడుతుంది. అన్ని పనులు కూడా చకచక పోస్ట్పోన్ చేసుకోకుండా మీకే అనిపిస్తున్నాయి. అంతకుముందు కొన్ని పనులు మీరు పోస్ట్పోన్ చేసినవి ఇప్పుడు ఇన్ టైంలో చేస్తారు. మీకు కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. రాత్రిపూట నిద్ర చక్కగా పడుతుంది. అసలు ఇప్పుడు మీకు నిద్ర అంటే ఇలా ఉంటుందని మీరు ఇక్కడి నుంచి ఒక 6 నెలలు ఎక్స్పీరియన్స్ అవుతారండి. మరిచి నిద్రపోతారు. ఎంత హాయిగా అంటే నిద్ర మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. తిండి నిద్రనే కదా మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చేది. అసలు ఈ మాట పెద్దలు ఎందుకు చెప్పారో అది ఈ వారం నుంచి చూడండి. అంటే ఈ వారానికి ఒక 2-3 రోజుల నుంచే లేదా ఒక 1 వీక్ ముందు నుంచే తెలుస్తుంది. వాటి ఈ వారం నుంచి ఎక్కువ తెలుస్తుంది. ఎక్స్పీరియన్స్ అయ్యే తీరుతారు కర్కాటక రాశి, కర్కాటక లగ్నాల్లో పుట్టిన వాళ్ళు. ఇప్పుడు నేను ఇంకా ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, గృహిణులకి, విద్యార్థులను కానీ సపరేట్గా చెప్పను. కారణం ఏంటో నేను చెప్తాను. మనం ఎప్పుడు ప్రశాంతంగా పడుకుంటాం? మనకి ఎక్కడ బయట ఏం టెన్షన్, రోజంతా ఏం టెన్షన్స్ లేకుండా పీస్ఫుల్గా ఉండి మన పనులు మనం చేసుకోగలిగితే మనకి మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. మైండ్ ప్రశాంతంగా ఎప్పుడు ఉంటుంది? మన చుట్టూ ఉన్న పరిస్థితులు హాయిగా ఉంటే మన మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. మన మైండ్లో ఎలాంటి అల్లకల్లోనూ లేకపోతే నిద్ర ఆటోమేటిక్గా వస్తుంది, హ్యాపీగా పడుకుంటాం. పనులు కూడా చురుగ్గా చేసుకోవడం వల్ల బాడీ కొంచెం అలసటకి లోనయ్యి నిద్ర బాగా పడుతుంది. ఇది కర్కాటక రాశి, కర్కాటక లగ్నం. అందుకని అందరికీ బాగుందని నేను చెప్పొచ్చే ఉద్దేశం. ఆరా క్లెన్స్ అవుతుందంటే ప్రతి ఒక్కటి మనకి రిపేర్ అవుతుంది. ఎందులో సమస్యలు ఉన్నాయో అవే రిపేర్. అంటే ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే సర్వీసింగ్ పాయింట్లో ఉన్నాం. మనకి కార్లో లేదా వెహికల్స్ ఏమైనా ఉంటే సర్వీసింగ్ చేయిస్తాం కదా. సర్వీసింగ్ ఇప్పుడు భగవంతుడు మనకి చేస్తున్నారు, మన ఆరాకి సర్వీసింగ్ చేస్తున్నారు. సో సర్వీస్ అయిన తర్వాత జమ్మని వెళ్తాయి వెహికల్స్. అలా ఇప్పుడు మన బాడీ, మన ఆస్ట్రల్ బాడీ, మన ఫిజికల్ బాడీ ఇవన్నీ కూడా చాలా బాగా వర్క్ చేస్తాయి. చాలా బాగా అద్భుతమైన ఫలితాన్ని కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళు చూస్తారు. సింహరాశి, సింహలగ్నం. సింహరాశిలో పుట్టిన వాళ్ళు, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఆదాయపరంగా చాలా మనశ్శాంతి, చాలా ఊరట పొందబోతూ ఉన్నారు మీరు. ఆదాయపరంగా మీకు అనుకూలతలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక స్టెబిలిటీకి వచ్చేస్తున్నారు, స్టేబుల్ సిచ్యువేషన్కి వచ్చేస్తున్నారు ఆదాయపరంగా అన్నది మీకు అర్థమవుతుంది. ఇది గోచారంలో గ్రహదేవతలు మీకు ఇస్తున్న ప్రామిస్ కాబట్టి. సోషల్ సర్కిల్ పెరుగుతుంది, నెట్వర్క్ పెరుగుతుంది. మీరు పబ్లిక్లో ఉంటే మీ డయాస్ గ్రో అవుతుంది, చాలా పెద్దదవుతుంది మీ డయాస్. మీ ఆడియన్స్ పెరుగుతారు, మీ వ్యూవర్స్ పెరుగుతారు. మన చుట్టూ అప్రిషియేట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అందరం ఏదో ఒకటి కష్టపడుతూనే ఉంటాము. మనం పడిన కష్టము, మనం ఎంత హానెస్ట్గా జెన్యూన్గా మనం చేస్తున్న ఎఫర్ట్, ఎవరైనా ఒక చిన్న కాంప్లిమెంట్ ఇస్తే మురిసిపోయి ఇంకా ఎక్కువగా ప్రయత్నించాలి, దీనికి ఇంకా మనము షార్పెన్ చేయాలి, దీంట్లో ఉన్న క్వాలిటీ పెంచాలి, ఇలా మనం ఆలోచిస్తూ ఉంటాం. ఇలాంటివి మీకు ఈ మంత్ ఎక్కువ అవుతాయి. అంటే ఈ మాసం, ఈ వీక్ నుంచి ఎక్కువ అవుతాయి. మీ చుట్టూ అప్రిషియేట్ చేసేవాళ్ళు చాలామందే ఉంటారు. కానీ ఇప్పుడు అప్రిషియేషన్ కూడా చాలా జెన్యూన్ అప్రిషియేషన్స్ ఉంటాయి మీకు. ఎవరైనా సరే, అంటే అందరూ కొంతమందికి మరీ అనిపిస్తే తప్పించి అప్రిషియేట్ చేయరు, అలాంటి వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారు.
విమర్శలు ఉండవు. ఎందుకంటే విమర్శలు లేని విధంగా గ్రహదేవతలు మరి ప్రామిస్ చేస్తున్నాయంటే ఇంక అక్కడ విమర్శలకి తావెక్కడ ఉంటుంది? ఉండదు కదా. సో విమర్శలు లేకుండా మంచి అప్రిషియేషన్ మోడ్లో స్విచ్ ఆన్ అవుతూ ఉన్నారు. సో సర్కిల్ వల్ల సోషల్ సర్కిల్ పెరుగుతుంది, దానివల్ల సంతోషం బాగా ఎక్కువ అవుతుంది, యాంప్లిఫై అవుతుంది. ఇప్పుడు సోషల్ సర్కిల్ పెరుగుతుందని చెప్తున్నాను కాబట్టి ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఫ్రీలాన్స్ వర్క్స్ చేసే వాళ్ళకి అందరికీ మంచి సమయం. ఎందుకంటే ఎప్పుడైనా మనం ఏం చేసినా మన సోషల్ లైఫ్తోనే మనం చేసే పనులన్నీ ముడిపడి ఉంటాయి. ఉద్యోగస్తులకి మరి మీకు అక్కడ ఉద్యోగ స్థలంలో బాగా ఉంటేనే కదా మీరు అనుకున్న గోల్స్ డిటర్మైన్ చేయగలిగేది. ఇదంతా కూడా జరుగుతుంది. అందువల్ల ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి అందరికీ కూడా చాలా మంచి శుభ సమయము. ఈ వారం స్టార్ట్ అయిన తర్వాత 3వ రోజు అవ్వచ్చు, లేదా 4వ రోజు అని ఉదాహరణకు వేసుకోండి. బుధవారం, మంగళవారం, మంగళ బుధవారాల్లో మీకు ఆదాయపరంగా కొన్ని మంచి మార్పులు మీరు చూస్తారు. అంటే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో చాలా బాగా అనిపిస్తుంది మీకు. అది మళ్ళీ ఎంత ఏంటి అనేది మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. లేదా ఒక కాంపిటేటివ్ సక్సెస్ అయితే మీకు ఈ మంగళ బుధవారాల్లో మీరు చూస్తారు. అంటే ఏదో ఒకటి మీకు హ్యాపీయెస్ట్ అయ్యేది. ఇప్పుడు లక్ష్మీ అమ్మవారు రకరకాలుగా ఉంటుంది. మనం అనుకున్న పని మనకు సంతోషం కలిగిందంటే దేనివల్లన్నా అది లక్ష్మీ అమ్మవారి కృప ఉంటేనే కలుగుతుంది. మంగళ బుధవారాల్లో సంతోషకరమైన విషయాలు జరుగుతాయి, సింపుల్గా చెప్పాలంటే. ఇది అందరికీ అప్లికేబిలిటీ ఉంటుంది. ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు సింహరాశి, సింహలగ్నంలో పుట్టిన వాళ్ళకి. కన్యారాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు సోషల్ నెట్వర్క్ బాగా ఉంటుంది. అందరితోటి చాలా చక్కటి సత్సంబంధాలు మెరుగవుతాయి. ఇరుగు పొరుగు వాళ్ళతోటి, బంధువర్గం వాళ్ళతోటి, మీ కొలీగ్స్ తోటి, వ్యాపారస్తులైతే మీతోటి మీకున్న క్లయింట్ బేస్ తోటి బాగా పెరుగుతుంది. ఉదాహరణకి వ్యాపారస్తులైతే మీకు మౌత్ పబ్లిసిటీ ద్వారా మీ వ్యాపారం ఎక్స్పాండ్ అవుతుంది ఈ టైంలో. సో ఫలాని వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి మంచి సర్వీస్ దొరుకుతుంది, జెన్యూన్ సర్వీస్ ఇస్తారు వీళ్ళు అని చెప్పి మౌత్ పబ్లిసిటీ ద్వారా బాగా పబ్లిసిటీ అవుతారు. మీరు ఉద్యోగస్తులైతే మీ వర్క్ ప్లేస్లోనే రికమెండ్ చేస్తారు మిమ్మల్ని, లేదా వేరే చోట నుంచి ఎవరైనా హెల్ప్ చేయొచ్చు, ఇక్కడ మంచి ఆఫర్ ఉంది మీరు వస్తారా అని చెప్పి. ఇలాగా డెస్టినీ ఆపర్చునిటీస్ని కలిగిస్తుంది, ఉద్యోగస్తులకి కలిగిస్తుంది, వ్యాపారస్తులకి కలిగిస్తుంది. సో ఏ మోడ్లో ఉన్న వాళ్ళకి ఆ మోడ్లో, అంటే ఉద్యోగస్తులకైతే ఎవరో ఒకరు రికమెండ్ చేస్తారు, వ్యాపారస్తులకి రిఫరెన్స్ అంటే రికమెండ్ చేయడమే కదా, సో పబ్లిసిటీ అంటే రికమెండ్ చేయడమే కదా. ఇది ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఇద్దరికీ ఉంటుంది. ఆదాయపరంగా కొంత స్వాంతన లభిస్తుంది, అందరితోటి మంచి రిలేషన్ మెయింటైన్ అవుతుంది. సంతోషం సగం బలం అన్న విషయాన్ని ఈ వీక్ మీరు లిటరల్గా ఎక్స్పీరియన్స్ అవుతారు. చాలా చక్కగా మీరు ఎక్స్పీరియన్స్ అవ్వడానికి చక్కటి అవకాశాలు మీకు గోచారంలో ఉన్న గ్రహదేవతలు కలగజేస్తూ ఉన్నాయి. ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ విషయము, మీకు కన్యారాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి వయసులో పెద్దవాళ్ళతోటి, అది మీ పేరెంట్స్ అవ్వచ్చు, లేదా మీ సర్కిల్లో వయసులో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కనుక ఆరోగ్య సమస్యలతోటి బాధపడుతూ ఉంటే అవన్నీ కూడా కంప్లీట్గా రిజాల్వ్ అయ్యే శుభ సమయం ఇది. అంటే ఒకవేళ మీ పేరెంట్సే కనుక హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతూ ఉంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం పూర్తిగా సెట్ అయిపోయి చాలా సంతోషంగా ఉండే సమయం. వాళ్ళు మీకు పేరెంట్స్ లేరు అని అనుకోండి, అప్పుడు మీ సర్కిల్లో, మీ చుట్టాల్లో కావచ్చు ఎవరైనా పెద్దవాళ్ళు ఉండి వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే వాళ్ళకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ సెట్ అయినాయని మీరు వినొచ్చు. అంటే రెండిట్లో ఏది జరిగినా అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు వృత్తిపరంగా కొన్ని శుభశకునాలు, ఇలాగంటే వాళ్ళకి క్యూర్ అయిందన్న వార్త మీరు వినడము అది మీకు ఒక శుభశకునము. వృత్తిపరంగా మీరు బాగా ఎదుగుతున్నారు అని. మీరు విద్యార్థులు అయితే మీ చదువులో మీరు బాగా ప్రోగ్రెస్ చేస్తారు అని. మీరు గృహిణులు అయితే మీ ఇంట్లో సుఖ సౌఖ్యాలు పెరుగుతాయని. మీరే సీనియర్ సిటిజన్స్ అయితే మీకున్న ఆరోగ్య సమస్యలు సెట్ రైట్ అవుతాయి. ఇది ఒక ఎక్స్ట్రా బోనస్ కన్యారాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి. తులారాశి, తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వీక్ మీకు డబ్బు ఖర్చు అయితే కొంచెం ఉంటుంది. ఈ డబ్బు ఖర్చు అనుకోకుండా అవుతుంది, కొంచెం ప్రయాణాలకి ఖర్చు పెట్టాల్సి వస్తారు, లేదా
మీ ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం ఏదన్నా కొనియడానికి, గిఫ్ట్గా చేయడానికి కావచ్చు, లేదన్నా ఏదన్నా కొనడానికి వీటికి డబ్బు ఖర్చు కాస్త ఎక్కువ అవుతుంది. ఈ డబ్బు ఖర్చు విషయంగా మీ ఇంట్లోని వాళ్ళకి మీకు కొంచెం ఆర్గ్యుమెంట్స్ కూడా తలెత్తుతాయి. ఇప్పుడు ఇదంతా అవసరమా, ఇంత ఖర్చు అవసరమా, ఇలాంటిది ఒకటి మీరు చూస్తారు. ఇదొకటి మినహాయించి మిగతావన్నీ అంటే ఈ ఆర్గ్యుమెంట్స్ ఒకవేళ ఉంటే అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అదొకటి మినహాయించి మిగతావన్నీ మంచి ఫలితాలనే సూచిస్తోంది ఈ వారం గోచారంలో ఉన్న గ్రహస్థితులు. మీకు ఒక ఒక అంటే ఒక మంచి శుభవార్త వింటారు. అది ఫోన్ ద్వారా కావచ్చు, మెయిల్ ద్వారా కావచ్చు, లేదా ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా కావచ్చు. మంచి శుభవార్త మీరు వింటారు. ఈ శుభవార్త మీకు చాలా ఆనందాన్ని కలగజేస్తుంది. మీరు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా మీ ఇద్దరికీ ఈ ఈ వీక్ నుంచి ఎలా ఉంటుందంటే అంతా కూడా టఫ్గా అనిపించినవి, కాంప్లికేటెడ్ థింగ్స్ అన్నీ సాల్వ్ అయిపోతూ ఉంటాయి. అంటే యాక్చువల్గా గడిచిన వారం నుంచే మీరు ఈ విషయం చూస్తారు. ఈ వీక్ నుంచి ఎక్కువ అవుతుంది. కాంప్లికేటెడ్ థింగ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోవడము. అంటే మీకు ఉద్యోగంలో వ్యాపారంలో ఏదైనా సమస్యలు ఉంటే వీటన్నిటి నుంచి గట్టెక్కుతూ ఉన్నారు అన్న విధంగా మీకు అనిపించే విధంగా గోచారంలో ఉన్న గ్రహదేవతలు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాయి. మీ ఇంట్లో ఏదన్నా శుభకార్యము తలపెడితే అది నిర్విఘ్నంగా జరుగుతుంది. మీ ఇంట్లో మీరు ఏ శుభకార్యము తలపెట్టకపోతే గెట్ టుగెదర్స్ ఎక్కువగా అటెండ్ అవుతారు. ఈ అటెండ్ అయినప్పుడు ఇప్పుడు 10 మందిని కలిస్తే మనకున్న ఆనందం రెట్టింపు అవ్వాలంటే వాళ్ళ రిసీవింగే కావచ్చు, లేదా మనం అక్కడ స్పెండ్ చేసే టైం ఆనందకరంగా ఉండాలి. ఇది ఈ వీక్ మీకు ఆనందకరంగా ఉంటుంది. మంచి ఎనర్జీస్ బూస్టప్ కూడా అవుతాయి మీకు ఇక్కడ. ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. తులారాశి తులా లగ్నంలో పుట్టిన వాళ్ళు, వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు ఆరోగ్యంగా ఏవైనా ఇబ్బందులు ఉంటే ఇది అంతా సెట్ అవుతాయి. ఆలోచనలన్నీ కూడా కామ్ డౌన్ అవుతుంది. మైండ్ చాలా పీస్ఫుల్ స్టేట్లోకి వెళ్తుంది. మైండ్ రిలాక్స్ మోడ్లోకి స్విచ్ ఆన్ అయిపోతుంది, రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అలాగే మీకు ఈ వీక్ మీ దూర ప్రయాణాలు చేయాలనుకుంటుంటే దీనికి మీకు చక్కటి అనుకూలతలు ఉన్నాయి. దాంతోపాటు మీరు విదేశాల కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తూ ఉంటే విదేశాలు వెళ్ళడానికి అది అవ్వకపోతే ఇప్పుడు సఫలీకృతం అవుతాయి. విదేశము స్వదేశానికి కలిపి ఏదైనా ప్రాబ్లం ఉంటే అంటే అక్కడికి వెళ్ళాము, ఇదివరకు ఇబ్బంది పడ్డాము, మళ్ళీ వచ్చేసేసాము, మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాం అన్న కోవలోకి మీరు చెందిన వాళ్ళు అయితే, లేదా విదేశం నుంచి స్వదేశానికి వచ్చాము, కొన్నాళ్ళు ఉందామని ఇక్కడికి వచ్చాక ప్రాబ్లం అవుతూ ఉంది, మళ్ళీ వెళ్ళలేకపోతున్నాం, లేదా ఏదైనా కారణం వెళ్ళలేకపోయిన ప్రాబ్లం కావచ్చు ఏదైనా. సో ఇలాంటిది ఏదైనా విదేశానికి స్వదేశానికి లింకప్ అయిన ప్రాబ్లం ఏదైనా ఉంటే అది ఈ వీక్ నుంచి సెటరేట్ అయిపోతుంది మీకు. అందువల్ల విదేశీ యానానికి కూడా అనుకూలంగా ఉంది. ఒకవేళ మీకు ఇలాంటిది అసలు మేము విదేశాలకు ఇప్పటివరకు వెళ్ళలేదు అని మీరు అనుకుంటే ఏదైనా దూర ప్రాంతానికి వెళ్తారు, లేదా దూర ప్రాంతం నుంచి ఏదైనా శుభవార్తని మీరు అందుకుంటారు. సో ఇది కాకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే అవి సెట్ అయిపోతాయి. అలాగే మానసికంగా చాలా ప్రశాంతంగా ఉండే శుభ సమయం. మీకు ఎస్పెషల్లీ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, కాన్స్టిపేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే అవన్నీ కూడా ఈ వీక్ నుంచి సెటరేట్ అవుతాయి. మీ ఆలోచనలు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అంతకుముందు వీక్స్లో మీరు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, లేదా ఈ వారంలో మీరు తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. మీరు చాలా కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు అని మీరు అనుకునే విధంగా మీకు ఆనందాన్ని అలాగే ఉల్లాసాన్ని ఈ రెండింటినీ కూడా గోచారంలో ఉన్న గ్రహదేవతలు మీకు కలగజేస్తూ ఉన్నాయి. కొంచెం మీరు ఈ వారం నుంచి తెలియకుండానే హెల్త్ కాన్షియస్ అయిపోతారు. టైంకి ఫుడ్ తీసుకోవడం, టైంకి పడుకోవడం, ఈ రెండు కూడా గోచారంలో ఉన్న గ్రహదేవతలు మిమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉన్నాయి. ఇవి ఈ వారంలో ఉన్న గ్రహదేవతల ఫలితాలు వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు ఈ వారం నుంచి కొన్ని మంచి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మీకున్న ఆరా మొత్తం కూడా క్లెన్స్ అయిపోతూ ఉంది. అంటే మీరు ఎంత పాజిటివ్ ఆరా ఉన్నా మీ చుట్టూ ఉన్న కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల, కొంతమంది ప్రవర్తనల వల్ల చాలా డిస్టర్బ్ అయ్యి ఉన్నారు.
గత సంవత్సరంగా కొంత డిస్టర్బ్ అయితే అయ్యి ఉన్నారు. ఈ వీక్ నుంచి వీటన్నిటి నుంచి మీరు బయటపడిపోతూ ఉన్నారు. మీ ఆరా పూర్తిగా క్లెన్స్ అవుతూ ఉంది. శారీరక ఆనందం, మానసిక ఆనందాన్ని గోచరంలో ఉన్న గ్రహదేవతలు బ్లెస్ చేస్తూ ఉన్నారు, దీవిస్తూ ఉన్నారు మిమ్మల్ని. ఈ వీక్ నుంచి మీరు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీరు తీసుకున్న నిర్ణయాలు మీకు డెఫినెట్గా కలిసి వస్తాయి. అయితే ఇది నేను మొదట చెప్పినట్టు ఈ వీక్లో మీరు ఈ నిర్ణయం తీసుకోవచ్చు, లేదా ఈ వచ్చే 6 నెలల్లో అయినా తీసుకోవచ్చు. ఇమీడియట్గా ఈ వీక్ కాకపోయినా అనుకోకుండా సడన్ ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తారు. ఆ నిర్ణయం మీకు చక్కగా, అంటే మీరు తీసుకున్నది మీకు రిగ్రెట్ అయ్యే విధంగా కాకుండా చక్కగా వెళ్తుంది. కళారంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి శుభ సమయము. మీరు అనుకున్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు నెరవేరుతాయి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఇద్దరికీ కూడా ఏకకాలంలో శుభంగా ఉండే ఫలితాలు. అక్కడ మీకున్న సమస్యలు 1 బై 1 సాల్వ్ అవ్వడం మీరు చూస్తారు. మీకు సంతోషం అనిపిస్తుంది. వ్యాపారస్తులకి కూడా ఇదే విషయము. మీకు వ్యాపారం సరిగ్గా జరగక బాధపడుతున్నా, లేదా వ్యాపారంలో ఏవైనా క్లిష్ట సమస్యలు ఉన్నా ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి సెటరేట్ అవ్వడం చూస్తారు. రుణ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. రుణానికి సంబంధించిన విషయాల్లో అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. మీకు ఎవరైనా బకాయిలు ఇవ్వకపోతూ ఉంటే అవి చక్కగా తీర్చుకోగలుగుతారు. ఇస్తారు, వాళ్ళు మీకు తీర్చుకోగలుగుతారు కదా. మీకు రావాల్సిన ఉంటే వాళ్ళు ఇవ్వడానికి మీకు ఈ 6 నెలల్లో ఛాన్స్ ఉంది. ఇది ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మకర రాశి, మకర లగ్నం. మకర రాశిలో పుట్టిన వాళ్ళకి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వీకు మీకు న్యూట్రల్గా ఉంది. అదృష్టం అయితే, ప్రామిస్ అయితే అందరికీ ఉంది. సో మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఉంది. ఈ వారం మీకు ఏంటంటే అలా జస్ట్ ప్రశాంతంగా సాగిపోతుంది. ఆరాటం ఉండదు, పోరాటం ఉండదు, నెమ్మదిగా ప్రశాంతంగా వెళ్ళిపోతూ ఉంటుంది జీవితము. అంటే హైపర్ కలిగించే మూమెంట్స్ని మీరు చూడరు. గత వారాల్లో చూస్తే, గత 6 నెలలుగా చూస్తే మైండ్ చాలా డిస్టర్బ్ కలిగించే విషయాలు చాలా చూశారు మకర రాశి, మకర లగ్నాల్లో పుట్టిన వాళ్ళు. ఒకటైతే చెప్పచ్చు, రెండైతే చెప్పచ్చు, ఎన్నెన్నని చెప్తారు. అన్ని రకాలుగా నలిగిపోతూ ఉన్నారు. ఈ వారం ఈ నలిగిపోవడం నుంచి బయటకు వస్తారు. బయటకు వచ్చి అన్ని పరిస్థితులు ఒకసారి ఫ్రీజ్ అయిపోయినట్లు. అంటే మంచి ఉండదు, చెడు ఉండదు, అలా నార్మల్గా ఉంటుంది. వాతావరణం ప్రశాంతంగా ఉన్నట్టు, మీ జీవితం ప్రశాంతంగా ఉన్నట్టు మీకు అనిపిస్తుంది. అలా మీరు ప్రశాంతంగా మీ పనులు మీరు చేసుకోగలుగుతారు. ఈ వారం నుంచి మీకు ఎలా ఉంటుందంటే బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు మీరు. అంటే నిద్రకి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. నిద్రకి ఇంపార్టెన్స్ ఇవ్వడం అంటే ఏంటంటే, ఇన్నాళ్ళు ఒకటే విషయం మీద కూర్చోవడము గంటలు గడిచిన నెలల్లో అది మీకు చాలా మీ స్లీప్ ప్యాటర్న్ని బాగా డిస్టర్బ్ చేసింది. ఒక 6 నెలలుగా నిద్ర పట్టక బాగా అవస్థపడుతున్నారు. మీకు పడుకోవడానికి అవకాశం చిక్కక కాదు, ఏదో ఒక విషయం మీద మీరు కూర్చుంటూ ఉన్నారు. ఆలోచిస్తూ కావచ్చు, ఆ విషయం మీద వర్క్ చేస్తూ కావచ్చు, లేదా నిద్ర పట్టక కావచ్చు, అలాగ ఉంటూ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మీ స్లీప్ ప్యాటర్న్ని మారుస్తూ ఉన్నాయి గోచరంలో ఉన్న గ్రహదేవతలు. ఈ స్లీప్ ప్యాటర్న్ మీరు నిద్ర డిస్టర్బ్ అవ్వడం వల్ల మైండ్ అంతా చాలా డిస్టర్బ్డ్గా, ఇంకా ఎక్కువ డిస్టర్బ్ ఉంది. సెల్ఫ్ కంట్రోల్ అనేది తప్పిపోతూ ఉన్నామేమో అని మీకు అనిపిస్తూ ఉంది. మీ మీద మీకు కంట్రోల్ ఉండట్లేదు. ఆలోచనలు అలాగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఈ వీక్ ఏంటంటే మీ స్లీప్ ప్యాటర్న్ సెటరేట్ చేస్తున్నారు గోచరంలో ఉన్న గ్రహదేవతలు. దీనివల్ల ఏంటంటే కంటి నిండా నిద్ర పడుతుంది, బ్రెయిన్కి రెస్ట్ దొరుకుతుంది, మనసుకి రెస్ట్ దొరుకుతుంది. తద్వారా మీకు నెక్స్ట్ డే లేచినప్పటి నుంచి న్యూ ఎనర్జీస్ తోటి హ్యాపీగా ఉంటుంది. సో అంటే సంతృప్తికరంగా పరిస్థితులు అన్నీ వెళ్తాయి. ఇది ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మకర రాశి, మకర లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి. కుంభరాశి, కుంభ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి కొంతమంది మిత్రులు కలుస్తారు, పాత మిత్రులు కలిసే అవకాశం ఉంది. అయితే మీరు పాత మిత్రుల్ని కలిసినప్పుడు కొన్ని ఎనర్జీస్ యాక్టివేట్ అవుతూ ఉన్నాయి. కొంత మీరు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతోటి మీకు ఏవైనా
విభేదాలు తలెత్తవచ్చు. అంటే అసలు ఇన్నాళ్ళు మీతో కాంటాక్ట్లో లేరు, సడన్గా వస్తారు. అంటే ఒక 5 ఏళ్ల నుంచి కాంటాక్ట్లో లేని వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉన్న పాత మిత్రులు కాదు, 5 ఏళ్ల నుంచి హీనపక్షంగా కాంటాక్ట్లో లేని వాళ్ళతోటి కొంచెం డిఫరెన్సెస్ వస్తాయి. అంటే అవేవో పెద్ద ఎవరికి చెప్పుకున్నట్టు కూడా ఉండదు. ఎందుకో మీకు అనిపిస్తుంది అంతకుముందు ఉన్నట్టు వీళ్ళు ఇప్పుడు లేరు, ఏదో సర్కాస్టిక్గా మాట్లాడుతున్నారు, ఏదో మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నారా, ఇలా ఏదో రకరకాలుగా మనసు ఆలోచన వెళ్తుంది. ఇప్పుడు ఎందుకు మీకు పాత మిత్రులు కలుస్తారు? అట్లీస్ట్ 5 years నుంచి మీకు కాంటాక్ట్లో లేని వాళ్ళు కలుస్తారు. దీనికి రీజను మళ్ళీ వాళ్ళు కలిసినప్పుడు ఏముంటుంది, 5 years నుంచి ఏ విధమైన ట్రాన్సాక్షన్స్ లేవు, ఇంకా మనస్పర్ధలు ఎందుకు ఉంటాయి? ఎప్పుడైనా ఎవరితోటైనా లాంగ్ ట్రావెల్ అవుతే కనీసం 6 months ట్రావెల్ అయితే వాళ్ళు అంటే డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు, హ్యాపీనెస్ ఉండొచ్చు. ఇదేం లేకుండా ఎందుకు ఉంటుంది అంటే అది మీకు జరిగినప్పుడు మీకు అంటే అది మీకు ఆ టైంలో మీకు తెలుస్తుంది వాళ్ళ ప్రవర్తన మారి అంతకుముందు ఉన్నట్టు లేదు, కొంచెం తీసి పడేసినట్టు మాట్లాడుతున్నా, ఇలా రకరకాలుగా ఉంటుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఇది మీకు ఒక బ్లెస్సింగ్. ఇప్పుడు మీకు వాళ్ళు కలవడము మీకు అందరికీ లేని విధంగా ఒక ప్రత్యేకమైన బ్లెస్సింగ్ ఇవ్వాలనుకుంటున్నాడు శనీశ్వరుడు. ఎందుకంటే మీ రాశ్యాధిపతి శనీశ్వరుడు రాహు భగవానుడు. ఇప్పుడు రాహు భగవానుడు మీ రాశిలో ఉన్నాడు. నేను చెప్పాను కదా ద్విస్వభావ రాశులు బలోపేతంగా ఉన్నాయని. మీ రాశ్యాధిపతి ఒక రాశ్యాధిపతి అయిన శనీశ్వరుడు మీన రాశిలో ఉండడం వల్ల మిగతా రాశుల వాళ్ళకంటే ఎక్కువ ప్రామిస్ ఈ రాశి వాళ్ళకి ఇవ్వని రాహు భగవానుడు ఎక్కువగా ఫోర్స్ చేస్తున్నాడు. ఎందుకంటే ఈ రాశ్యాధిపతి ఆయన కూడా కాబట్టి. మరి అది ఇవ్వాలంటే పాత మిత్రులు లేదా పాత పరిచయస్తులైనా కావచ్చు, మిత్రులే కానక్కర్లా, పరిచయస్తులు. బట్ ఎక్కువగా మిత్రులకే అవకాశం ఉంది. 99.999% మిత్రులకే అవకాశం ఉంది. బట్ వాళ్ళు మళ్ళీ 1 dayనే ఉండి వెళ్ళిపోతారు. ఇంకా తర్వాత వాళ్ళతో మీకు ఏ విధమైన తర్వాత మళ్ళీ కొనసాగను కూడా కొనసాగదు. బట్ అది ఆ పెయిన్ మీకు ఉంటుంది చూసారా, అది ఇచ్చి మీకు వరాన్ని ప్రసాదిస్తున్నాడు. మిగతా రాశుల వాళ్ళకంటే లేని ఎక్కువ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ని మీకు ప్రసాదించాలి అని రాహు భగవానుడు సంకల్పం. కాబట్టి ఈ ఆడ్ సిచ్యువేషన్ మీరు చూస్తారు, లేకపోతే మీరు మీకు చూసే అవకాశం ఉండదు. బట్ మీకు ఎక్కువ లబ్ధిని ఆయన కలిగించాలని ఆరాటపడుతున్నాడు. కాబట్టి ఈ చిన్న అన్కండిషనల్ సిచ్యువేషన్ చూసి తద్వారా మీకు మంచి ధనయోగాన్ని కలిగిస్తూ ఉన్నాయి గోచరంలో ఉన్న గ్రహ దేవతలు. ఇవి ఈ వారం యొక్క గ్రహస్థితులు, గోచర గ్రహస్థితులు కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి. మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి, మీ రాశి వాళ్ళకి మీరు ఈ వీక్ ఎలా ఉంటుందంటే ఎవరితోటైనా మనస్పర్ధలు, దేనికైనా చికాకులు మీకు ఉంటే మనస్పర్ధల వల్ల చికాకులు కావచ్చు, గొడవలు విభేదాల వల్ల చికాకులు, లేదా ఫైనాన్షియల్ విషయాల్లో ఉన్న చికాకులు. అంటే ఫైనాన్షియల్గా కొంచెం సరిగ్గా లేదు, అది కూడా ఒక చికాకే కదా. ఇలాంటి చికాకులు, ఇంట్లోని వాళ్ళతోటి రిలేషన్ సరిగ్గా లేదు, ఇదొక చికాకు. వీటిలో ఇప్పుడు మనం తెలుసుకున్న వాటిల్లో ఏ చికాకులో మీరున్నా ఈ వారం దాంట్లోంచి బయటపడిపోతున్నారు. గ్రహదేవతలు గాలం వేసి మిమ్మల్ని చికాకులు, ఇబ్బందుల నుంచి, మానసిక ఒత్తిడి నుంచి బయటకు తెచ్చి ఒడ్డున పడేస్తున్నారు. ఇప్పుడు మానసిక ఒత్తిడి, చికాకు మరియు అసంతృప్తి అనే నదిలో కొట్టుమిట్టాడుతున్నారు. అదేం అది నది అంటానుకోలేదు, అనే ఒక గుంటలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. గత 3-4 నెలల నుంచి, అంతకుముందు నుంచి 3-4 నెలల నుంచి ఎక్కువ ఉంది ఇది. ఇదేంటంటే మీకు అసలు ఒక ప్రెస్టేజియస్ ఇష్యూస్ కూడా ఉంటాయి మీకు. కొన్ని మీరు ఎవరికి చెప్పుకోవడానికి కూడా ఇష్టపడకుండా కొన్ని అలాంటివి ఉంటాయి. వాటన్నిటి నుంచి గ్యాలమేసి బయటికి పడేస్తూ ఉన్నాయి గ్రహదేవతలు. సో కొంచెం ఊపిరి పీల్చుకునే విధంగా మీకు ఈ వారం నుంచి గోచరంలో ఉన్న గ్రహస్థితులు మారబోతూ ఉన్నాయి. కాంప్లికేటెడ్ విషయాలన్నిటినీ కూడా మీరు అంటే ఏలినాడ్ సైన్లో ఉన్నారు ఆల్రెడీ, ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఉన్నారు. గడిచిన 2.5 ఏళ్ళు మొత్తం మనం తీసుకోవడానికి లేదు. 1.5 year నుంచి 1.5 year నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్ని చూసారో మీకు మాత్రమే తెలుసు. అదేదో అంటే సినిమాలో చూపించినట్టు ఒక పట్టాల్లోంచి తప్పించుకుంటే ఇంకో పట్టాల్లో కాలిరుక్కున్నట్టు, ఒక చోట నుంచి బయటపడ్డామంటే ఇంకో చోట నుంచి అంటే ఇంకో చోటు. ఏంటిది ఒక్కొక్కటి అలా చుట్టేస్తున్నాయని
ఈ సమస్యల నుంచి కాంప్లికేటెడ్గా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి స్టెప్ బై స్టెప్ అన్ని ప్రాబ్లమ్స్ అన్కాంప్లికేట్ అవుతున్నాయి. ఫ్రీజ్ అయ్యి ఉన్న కష్టాలన్నీ అన్ఫ్రీజ్ అయ్యి ఉన్న కష్టాలు, మూకుమ్మడిగా దాడి చేసిన కష్టాలన్నీ ఫ్రీజ్ అయిపోతూ ఉన్నాయి. సో ఫ్రీజ్ అయిపోతే అది మీ జోలికి రావు. ఇలాంటి మంచి బ్లెస్సింగ్స్ తోటి ఈ వారం ఈ వారం నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు మీ రాష్ట్రాధిపతి అయిన గురు భగవానుడికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అలాగే మీరు ఏలినాడు శనిలో ఉండడం అదృష్టం ఇప్పుడు. ఎందుకంటే ఏ రాశి వాళ్ళకి లేని బ్లెస్సింగ్ మీ రాశి వాళ్ళకి ఎక్కువ ఉన్న బ్లెస్సింగ్ ఏంటంటే ఆల్రెడీ శనీశ్వరుడు మీ రాశిలోనే ఉన్నాడు. ద్విస్వభావ రాశిలో ఉండి ఈ బ్లెస్సింగ్స్ని ఇస్తున్నాడు. మీరు ఏలినాడు శనిలో ఉండడం వల్ల ఇది నిజంగా మీకు ఈ ట్రాన్సిట్ ఒక బ్లెస్సింగ్. మంచి రిజల్ట్స్ మీరు చూస్తారు. ఈ వీక్ నుంచి ఇది ప్రారంభమవుతుంది. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి. పరిహారము మనం ఇప్పుడు చూద్దాము. పరిహారము రెండు విధాలైన పరిహారాలు చెప్తాను. ఈ రెండిట్లో మీకు ఏది కుదిరితే మీరు అది చేయండి. రెండు చేస్తామంటే మహాభేషుకు చక్కగా ఉంటుంది. మొదటి పరిహారం ఏంటంటే యాక్చువల్గా ఇక్కడి నుంచి ఈ వారం మొదలుకొని ఒక 41 రోజులు లేదా తుదకి 21 రోజులైనా సరే, ఏకవింశతి రోజులు అయినా దినాలైనా కావచ్చు, లేదా మండలం 41 రోజులు మీ ఓపిక. ప్రతిరోజు సాయంత్రం పూట ఏదన్నా దేవాలయాన్ని సందర్శించండి. మీ ఇంటి దగ్గర ఉన్న దేవాలయం కావచ్చు, లేదా ప్రత్యేకించి మీరు ఎక్కడికైనా డ్రైవ్ చేసుకొని కొంచెం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా ఏదైనా సరే ప్రతిరోజు క్రమం తప్పకుండా 21 రోజులైనా పర్లేదు, 41 రోజులైనా పర్లేదు, సాయంత్రం పూట చక్కగా శుచిలై స్నానం చేసి ఉతికిన వస్త్రాలు కట్టుకొని వెళ్ళండి. ఇది చాలా మంచిది. ఇప్పుడు ఒకవేళ కొంతమంది ఇంట్లోనే ఉంటారు, ఎవరిని తగలము, మన ఇంట్లోనే ఉంటే ఎవరిని ముట్టుకోము. కాబట్టి అప్పుడు మీరు కాళ్ళు చేతులు, కొంతమందికి 2వ పూట స్నానం చేస్తే సైనసైటిస్ ఇలా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పడకపోవచ్చు. అప్పుడు మీరు ఉతికిన వస్త్రాలు ధరించి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఇంట్లో ఉన్న పని అయితే మీరు వెళ్ళవచ్చు. సో ఇప్పుడు అంటే అందరికీ ఓపిక ఉండకపోవచ్చు ప్రతిరోజు గుడికి వెళ్ళాలంటే. కొంతమందికి కుదరదు, ఎందుకంటే ఆఫీసులకి వెళ్తారు, మరి కుదరాలి కదా, వాళ్ళకి టైమ్స్ అడ్జస్ట్ అవ్వవు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీకు కుదరదు అని అనుకుంటే కనుక ప్రతిరోజు సూర్యాస్త సమయము, ప్రదోష సమయం అని అంటాం. ఈ సమయంలో ఏవి తినకండి. సహజంగా కొంచెం ఆ టైంలో ఏవో స్నాక్స్ అవి తినే అలవాటు ఉంటుంది చాలామందికి. 21 రోజులు 41 రోజులు మీరు కావాలంటే బిఫోర్ 4:30 లోపల తినేసేయండి, లేదా 7 తర్వాత తినండి. ఈ పర్టికులర్ టైం ప్రదోష వేళ తినకనంటే సూర్యాస్తమయం సమయాన్ని మనం ప్రదోష వేళగా వ్యవహరిస్తాం. ప్రదోష వేళ ఏమీ తినకూడదు. ఇది మీకు రూల్. అంటే ఎవరైనా తినకూడదు, గుడికి వెళ్ళే వాళ్ళు కూడా తినకూడదు సూర్యాస్తమయం సమయంలో. అలాగే మీరు గుడికి వెళ్ళడం కుదరకపోతే అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు కూడా సూర్యాస్తమయ సమయంలో ఇప్పుడు నేను చెప్పే నామాన్ని కనీసం ఒక 15 నిమిషాలు జపించడానికి ప్రయత్నించండి. ఇది నామం కాబట్టి ఎలాంటి దోషము లేదు, ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. మనం సర్వకాల సర్వావస్థలు, మనం ఏ అవస్థలో ఉన్నా సరే, ఆఫీస్లో ఉన్నాం, బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన బట్టలు, లేదా రకరకాల మనుషులను తగిలాము, ఏదో తినకూడదని తిన్నారు. ఇప్పుడు అంటే తినకూడదంటే నా ఉద్దేశం అలా అని కాదు, కొంచెం అదర్ క్యాస్ట్ వాళ్ళు నాన్ వెజ్ తింటే పూజలు అవి చేసుకోవడానికి ఆలోచిస్తారు కాబట్టి. సో అందుకే సర్వకాల సర్వ అవస్థలు అని చెప్తాడు భగవంతుడు. గీతలో గీతాచార్యుల వారు అదే చెప్తారు. మనం ఏ అవస్థలో ఉన్నా నామజపానికి అస్సలు కించిత్ దోషం కూడా ఉండదు. కాకపోతే భక్తితో చేయాలి, అంతఃకరణ శుద్ధితో చేయాలి, చిత్తశుద్ధితో, అంటే ఫుల్ కాన్సన్ట్రేటెడ్తో చేయాలి. అదొకటే నియమము. 15 నిమిషాలు ఈ నామాన్ని జపించడం, లేదా మీకు ఇష్టదైవ నామం, ఈ నామం అనే కాదు, మీకు ఏ దైవం ఇష్టమైతే ఆ దైవానికి సంబంధించిన నామాన్ని జపించుకోండి. నేను ఇచ్చే నామం ఒకసారి చెప్తున్నాను. కేదారేశ్వరాయ నమః, కేదారేశ్వరాయ నమః, కేదారేశ్వరాయ నమః. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదారేశ్వర జ్యోతిర్లింగం. ఈ కేదారేశ్వరుడిని మనం తలుచుకుంటే మన పాపాలన్నీ కూడా దూది పిందకి కనుక మంట పెడితే టప్ 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 ఎలా పేలిపోతాయో,
లేదా ఒక 2 మన చేతి నిండా ఎండుటాకులు పెట్టుకొని ఉఫ్ఫను ఊదితే ఎలాగైతే ఎగిరిపోతాయో, లేదా పెద్ద గాలి వచ్చినప్పుడు ఎలాగైతే ఎంగిలి విస్తరాకి ఎగిరిపోతుందో, అలా మన కర్మదోషాలన్నీ కూడా ఎగిరిపోతాయి. అవి మనకి శివమహాపురాణం చెప్తుంది. ఈ నామం అంత పవర్ఫుల్ అయిన నామము, అత్యంత శక్తివంతమైన నామం ఇది. మీ ఇష్టదైవ నామాన్ని కూడా మీరు జపించుకోవచ్చు. మీరు ఏ దైవాన్ని అయితే స్మరించుకుంటారో ఆ దైవ నామమైనా స్మరించవచ్చు. లేదా కేదారేశ్వరుణ్ణి స్మరించుకుంటే కనుక, అందున ప్రత్యేకించి ప్రదోష వేళలో ఎవరైతే కేదారేశ్వరుణ్ణి జపిస్తారో, ఇంకా ఆయన బోలాశంకరుడు, ఆయన పరమప్రీతి పొందుతాడు. పరమప్రీతి చెంది మనకి ఏది మన జీవితంలో మనకి లభిస్తే మన సౌఖ్యము, మన శాంతి చెదరకుండా మనం చాలా సంతోషంగా ఉంటామో అది ఆయన మనకిస్తాడు. ఒక్కోసారి మనకి కోరుకోవడం చేత కాకపోవచ్చు. ఇప్పుడు పెద్ద పదవి కోరుకుంటారు. ఆ పదవి వచ్చిన తర్వాత అక్కచెల్లెళ్ళు ప్రెషర్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, రకరకాల వాళ్ళని హ్యాండిల్ చేయాల్సి వస్తారు, రకరకాలు ఉంటాయి. అవన్నీ కూడా హ్యాండిల్ చేయగలగాలి కదా. అంటే ఒకటి భగవంతుడు అంత ఇచ్చినప్పుడు అవన్నీ హ్యాండిల్ చేసే సమర్థతనైనా మనకి ఇచ్చేస్తాడు అవి ఇచ్చి. లేదా అసలు అలాంటిది లేకుండా మనం సౌఖ్యంగా ఉంటాం, హ్యాపీగానే ఉంటాము, కానీ ప్రెషర్స్ ఉండవు, టెన్షన్స్ ఉండవు. అవి ఈ రెండు లేకుండా హ్యాపీనెస్ ఇస్తాడు. ఏదైతే మనకి ఏది మనకి అందిస్తే మంచిదో, మనం ప్రశాంతంగా ఉంటామో అది మనకి ఇస్తాడు. ఒక్కోసారి మనకి పడనివి మనం కోరుకుంటే, తినకూడని ఆహారం తింటే అజీర్తి చేసి ఎలా ఇబ్బంది పడతామో, మనకి తెలియకుండా కోరకూడనివి కోరుకుంటే వాటి వల్ల పెయిన్ ఉండి అది జాతక చక్రానికి అజీర్తి అనుకోండి, అంతే. దానివల్ల అబ్బా ఇది అనవసరంగా వచ్చింది, ఇది రాకపోయింటే బాగుండేదేమో అని అనుకుంటారు. సో అలాంటివి కాకుండా భగవంతుడు మనకి ఏదైతే మనం హ్యాపీగా ఉంటామో అది మనకిస్తాడు. ఎండ్ ఆఫ్ ది డే మనందరికి కావాల్సింది ఏంటి? సుఖ సౌఖ్యాలు, సంతోషము, ఆనందము. ఇది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అవుతారు. ఈ 6 నెలల్లో మంచి ప్రామిస్ అయితే గ్రహదేవతలు త్రో చేస్తున్నాయి. దానికి ఈ పరిహారం చేసుకుంటే ఇంకా మనం ఒక బలాన్ని, ఇప్పుడు ఒక మొక్కను నాటినప్పుడు ప్రతిరోజు నీళ్లు పోసి దాన్ని చక్కగా పోషణ చేస్తూ ఉంటే అది వటవృక్షం అవుతుంది. మనకున్న యోగం, ఇప్పుడు గ్రహదేవతలు ఇచ్చే యోగాన్ని వటవృక్షం చేసుకోవాలా వద్దా? అలా చేసుకోవడానికి ఈ నామం ప్రదోష వేళ చక్కగా సహకరిస్తుంది. లేదా మీ ఇష్టదైవ నామం అయినా మీరు జపించుకోవచ్చు. ఈ విధంగా మన మీద వరాల జల్లులు కురిపిస్తున్న గ్రహదేవతలకి మనందరి తరఫున మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.